పశ్చిమ బెంగాల్లో నిర్మలా ప్రసంగం టీఎంసీ మంత్రి అరెస్టు. వికాస్ ఖన్నా 10 నూట చోటు. కర్నూలు జిల్లాలో ఇసుక అక్రమ రవాణా అరికట్టింపు. న్యూఢిల్లీలో అంబాసిడర్ గోడ్ ప్రారంభం. కవిత కాశీలో గంగా పూజలు. జువ్వలదిన్నె హార్బర్ కట్టబెట్టారు. కర్నూలులో మహిళల భద్రత ర్యాలీ. తెలుగుదేశం పార్టీకి కొత్త ప్రెసిడెంట్. తెలంగాణ గౌరవంపై వాగ్వాదం. కోల్కతా హైకోర్టు కీలక వ్యాఖ్యలు. కర్నూలులో కాంగ్రెస్ ఆందోళన. కర్నూలులో ట్రాక్టర్ బోల్తా. వైశాలి ఛాంపియన్గా అవతరించింది. సంఘ్వి ప్లాంట్ సందర్శనలో నాయకుడు ప్రశంసలు. సీఎం క్యాంప్లో కీలక సమావేశం. కల్నా పశ్చిమ బెంగాల్లో నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. మోదీ ప్రభుత్వం ఉచిత రేషన్ అందిస్తుండగా టీఎంసీ ప్రభుత్వం అడ్డుకుంటోంది. టీఎంసీ మంత్రి పీడీఎస్ కామ్లో అరెస్ట్ అయ్యారు. ఈ అంశంపై మరింత సమాచారం. 10,000 करोड़ उस मंत्री टीएमसी के मंत्री ने गपला कर दिया, खा दिया. ఈ స్కామ్ పేదలకు నష్టం కలిగిస్తోంది. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడం లేదు. టీఎంసీ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రఖ్యాత సెఫ్ వికాస్ ఖన్నా టైం నూట ప్రఖ్యాత వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. కర్రీ బాయ్ అనే పదాన్ని గౌరవంగా మార్చిన వికాస్ ఈ ఘనతను ప్రపంచ వేదికగా తన ప్రతిభను చాటుకునే అవకాశంగా భావిస్తున్నారు. న్యూఢిల్లీకి చెందిన వికాస్ భారతీయ వంటకాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందేలా చేశాడు. తన వంటకళతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వికాస్ ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం గర్వకారణంగా భావిస్తున్నారు. టైం నూట జాబితాలో చోటు దక్కడం భారతీయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు తీసుకురావడంలో కీలకంగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఘనత వికాస్ ఖన్నా కెరీర్లో మరో మైలురాయిగా నిలిచింది. కర్నూలు జిల్లా దేవమ్మ మడుగులో ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తెలిపారు. కర్నూలు మండలం ఆర్కే దుద్యాల గ్రామం వద్ద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న దేవమ్మ మడుగు చెరువును పరిశీలించారు. ఇసుక అక్రమ రవాణా వల్ల భూగర్భ జలాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. చెరువులో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి భూగర్భ జలాల స్థాయిని పెంపొందించేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. వర్షాకాలంలో నీటిని సమర్థవంతంగా నిల్వ చేసి గ్రామానికి దీర్ఘకాలిక ప్రయోజనం కలిగే విధంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. న్యూఢిల్లీ నుండి #ఫ్రీడమ్ 250 వేడుకలను అంబాసిడర్ గోర్ ప్రారంభించారు. అమెరికా 250వ పుట్టినరోజు వేడుకలను భారతదేశంలో జరుపుకుంటున్నారు. If you notice on the back of Tuk Tuk, we're celebrating America. The relationship between our two nations is on a very strong footing. ఈ వేడుకలు భారతదేశం అమెరికా సంబంధాలను బలపరుస్తాయి. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా జరగనుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాశీలో గంగా నదీమాత పూజలు నిర్వహించారు. పవిత్ర గంగా నదిలో పుణ్యస్నానం చేసి ఆధ్యాత్మికతను పంచుకున్నారు. ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక చింతనకు ప్రాధాన్యతనిచ్చింది. ఈ పూజలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. కల్వకుంట్ల కవిత ఆధ్యాత్మికతను పెంచుకోవడం ద్వారా ప్రజలకు స్ఫూర్తినిచ్చారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను సాగర్ డిఫెన్స్ కు కట్టబెట్టింది కూటమి ప్రభుత్వం. వైఎస్ జగన్ మత్స్యకారులకు హార్బర్ తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై మరింత సమాచారం ఇప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో స్పష్టమైనటువంటి హామీ ఏదైతే సాగర్ డిఫెన్స్ కి సంబంధించి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ని మీరు కట్టబెట్టారో ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ నిర్ణయం మత్స్యకారుల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపవచ్చు. వైఎస్ జగన్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు హార్బర్ తిరిగి మత్స్యకారులకు అందించబడుతుందా అనేది చూడాలి. మహిళ భద్రతపై అవగాహన పెంచేందుకు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆధ్వర్యంలో మీ రక్షణ మా బాధ్యత ర్యాలీ ప్రారంభమైంది. ఈ కార్యక్రమం కర్నూలు మెడికల్ కళాశాల ఆడిటోరియం వద్ద నిర్వహించబడింది. ర్యాలీ ద్వారా మహిళల భద్రతకు సంబంధించిన అంశాలను ప్రజలకు వివరించడం, వారికి రక్షణ పట్ల అవగాహన కల్పించడం లక్ష్యంగా ఉంది. ఈ ర్యాలీలో విద్యార్థులు, పోలీసు సిబ్బంది, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించి మహిళల భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా ఉన్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
తెలుగుదేశం పార్టీకి కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ నియమితులయ్యారు. ఈ నాయకుడు తన నియామకాన్ని అదృష్టంగా భావిస్తున్నారు. పార్టీ కేడర్ సహకారం వల్లే ఈ అవకాశం లభించిందని తెలిపారు. వాస్తవంగా ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే కోటి సభ్యులున్న పార్టీకి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నన్ను నియమించడం జరిగింది. ఈ నియామకం పార్టీకి కీలకమైన మార్పులను తీసుకురావచ్చు. నాయకుడు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ గౌరవంపై రాజకీయ వాగ్వాదం చెలరేగింది. కాంగ్రెస్ నాయకుడు పొన్నం ప్రభాకర్ బీజేపీ నేతలపై విమర్శలు చేశారు. కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించాలని డిమాండ్ చేశారు. ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు అడుగుతా ఉన్నా, ఇప్పటికైనా మీకు తెలంగాణ రక్తం ఉంటే మిస్టర్ కిషన్ రెడ్డి, మిస్టర్ బండి సంజయ్ అండ్ 8 ఎంపీస్ లక్ష్మణ్ గారితో సహా మేము తెలంగాణ బిడ్డలైతే తెలంగాణ తల్లిని అవమానపరుస్తుంటే ఏ తల్లికైనా ఈ వివాదం తెలంగాణ గౌరవాన్ని కాపాడే అంశంగా మారింది. బీజేపీ నాయకులు స్పష్టమైన వైఖరి ప్రకటించకపోతే అది రాష్ట్ర గౌరవాన్ని ద్రోహం చేసినట్లే. కోల్కతా హైకోర్టు గుండాల నియంత్రణపై కీలక వ్యాఖ్యలు చేసింది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచనలు ఇస్తూ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కఠిన చర్యలు అవసరమని తెలిపింది. ఉత్తరప్రదేశ్లో అమలవుతున్న బుల్డోజర్ చర్యలు మాదిరిగా చర్యలు తీసుకోవాలని సూచించింది. क्या तुम्हारे पास बुलडोजर नहीं है? यूपी से बुलडोजर मंगा लो. इन गुंडों का उपचार का वही एकमात्र साधन बचा है. ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో చట్ట వ్యవస్థ బలోపేతానికి ప్రాధాన్యతను సూచిస్తున్నాయి. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. కర్నూలులో కాంగ్రెస్ పార్టీ లోక్సభ స్థానాల పెంపుపై ఆందోళన వ్యక్తం చేసింది. నాబా ఆధారంగా స్థానాల పెంపు దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం చేస్తుందని అధ్యక్షుడు క్రాంతి నాయుడు అన్నారు. కేంద్రం ప్రతిపాదనను ఖండిస్తూ సమగ్ర చర్చలతో నిర్ణయం తీసుకోవాలని కోరింది. ప్రకారంగా డీలిమిటేషన్ చేయమని ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అడగట్లేదు అని చెప్పేసి జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున మేము అడుగుతా ఉన్నాం. ఈ యొక్క రాష్ట్రం గురించి ఈ ప్రతిపాదన దక్షిణ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గిస్తుందని భావిస్తున్నారు. జీఎస్డీపీ ఆధారంగా సీట్ల పెంపు సమతుల్యంగా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. కర్నూలు నగర శివారులోని మిలిటరీ కాలనీ డంప్ యార్డ్ వద్ద ట్రాక్టర్ బోల్తా పడడంతో డ్రైవర్ మృతి చెందారు. చెత్తను తరలిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కర్నూలు నుంచి డంప్ యార్డ్కు వెళ్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. ప్రమాదాల నివారణకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రపంచ ఛాంపియన్షిప్లో విజయం సాధించేందుకు వైశాలి తన నిశ్శబ్ద ధైర్యం, తల్లి సమక్షం ప్రధాన బలాలుగా నిలుస్తున్నాయి. నూతనంగా కాండిడేట్స్ ఛాంపియన్గా అవతరించిన వైశాలి తన మృదువైన స్వభావం, వినమ్రతతో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఆమె తల్లి సమక్షంలో ఉండటం ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. భారత క్రీడాకారిణిగా వైశాలి తన ఆటతోనే మాట్లాడుతుంది. ఆమెకు ఉన్న విలువలు, సాధారణ జీవన విధానం ఆమెను మరింత బలంగా నిలబెట్టాయి. ఈ లక్ష్య సాధనలో ఆమెకు తల్లి ప్రోత్సాహం, మద్దతు కీలకంగా మారాయి. వైశాలి తన ఆటను మరింత మెరుగుపరుచుకోవడానికి కృషి చేస్తోంది. సంఘ్వి హెరిటేజ్ ప్లాంట్ను సందర్శించిన నాయకుడు సంస్థ పురోగతికి తోడ్పడుతున్న సిబ్బంది కృషిని ప్రశంసించారు. ప్లాంట్ కార్యకలాపాలు, పరిశుభ్రత ప్రమాణాలు సక్రమంగా నిర్వహించబడుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన మౌలిక వసతుల పనులు, ముఖ్యంగా రహదారి అభివృద్ధి మరియు ఇతర అవసరమైన సదుపాయాలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా విస్తరించిన కొత్త సదుపాయాలను ప్రారంభించి సంస్థ అభివృద్ధి ప్రయాణంలో ఇది ముఖ్యమైన మైలురాయిగా పేర్కొన్నారు. సంస్థతో ప్రతి దశలో నిలిచిన ఉద్యోగుల నిబద్ధత, పట్టుదలపై ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.